అది మనిషి ఇంద్ర ఆయన మొత్తం వీడియో తీయ రే మొత్తం వీడియో కావాలి. అరే కొన్ని వాటర్ రావు పట్టుకో. నువ్వు నాకు చేసినావు, మంచిగా చేసినావు, కానీ ఆడ నువ్వు వీడియో పెట్టాల్సిన అవసరం ఏముండే అంటున్నా. ఏడా పైసలు ఇచ్చినప్పుడు ఏదైనా సార్ మనకు తెలియాలి. వీడియో పెట్టి అంటారు కదా. ఇవాళ నేను వాంటెడ్లీ నేను కావాలని ఆయన గురించి చెప్దామని చెప్పి నేను వీడియో పెట్టిన ఎసంటోడు చెప్దామని చెప్పేసి. నా లైఫ్ లో నేను ఒక మనిషిని నమ్మి మోసపోతానే నిన్ను తప్పించి నేను ఇంకొకరిని ఎవ్వరిని నేను నా లైఫ్ లోకి తీసుకోలేదు. ఈ పెళ్ళిళ్ళు గిల్లులు ఇవన్నీ వద్దంటే ఆ పిల్లని ఎవరినో తీసుకొచ్చి మీరు నాతో చాలా అడ్జస్ట్ చేసారు. నాకు చాలా బాధ ఉంది. మనసు కంటుకున్నదో మల్లెపూల సెంటు వరక మరచిపోదామంటే గుర్తుకొస్తా ఉందని మేము కాదంటలే దానికి. నువ్వు అంతా డీప్గా వెళ్ళిపోయి ఇంత లవ్ చేసి ఆమె కాదనుకొని వెళ్ళిపోతాను. మనం ఏం చేస్తావు? నువ్వు దానికి ఏడ్చుడు ఎందుకు? నా ప్రేమ కథకు నేనే కదా విలను, నా రాత నాది. సెట్ కాలేకపోతున్నా. ఈ ప్రాబ్లంలన్నీ చూసుకొని నాకు మెంటల్గా నేను చాలా అదైపోయినా. చాలా అంటే చాలా బాధ ఉంది నాకు. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. ఒక మంచి పిల్లకి ఆమె జీవితాంతం లైఫ్ ఇచ్చినప్పుడు అవుతావు. అరే వీడియో ఆన్ చేయి ఒకసారి. వీడియో ఆన్ చేయి. ఏడా ఇక్కడ మన ఏదైనా మన బగాయట్లా ఎవరున్నారు పక్కన? ఎవ్వరు లేరు, ఒక్కడే ఉన్నా. నేను మా ఫ్రెండ్ వాళ్ళు ఇట్లా బైక్ మీద పోతున్నాం, కనిపించాడు. ఒక్కడే ఉండా? ఒక్కడే ఉన్నా. సరే పని చేయి, నువ్వు ఆడనే ఉండి నేను వస్తున్నా 10 నిమిషాలు. నాకు లొకేషన్ అయితే పెట్టు. ఎక్కడ బగాయట్లా పెడుతున్నా. లొకేషన్ పెట్టు. ఎన్నో ఎగ్జాక్ట్ లొకేషన్ పెట్టు. వస్తున్నా నేను. వస్తున్నా మొత్తం సొల్లు ఆడుతున్నా. సరే వస్తున్నా, పెట్టి నువ్వు దగ్గర నుంచి చూడు. వస్తున్నా. ఎందుకు ఆయన ఏం మనిషా పశువా? 10 మందికి చెప్పే ఇదిలో ఉన్నాడు. తాయివాడు రోడ్ల మీద పడిపోతున్నట్టు ఏం చెప్పాలి కదా? చెప్పు ఇట్లాంటి మనిషికి. 10 మందికి ఇట్లా తాయి పడిపోతే ఏం మెసేజ్ ఇస్తున్నట్టు, మనం ఏం చెప్తున్నట్టు? తాయి పడిపోవడం ఏంటి? అంత చిల్లరగా ఏం మాటలు మాట్లాడుతుండు? అసలు ఏం చేస్తున్నాడు? లొకేషన్ అయితే ఇన్నో ఉందిరా. అరే ఇడే ఉన్నాడు. అరే ఏం చేస్తున్నారు? అటు చూపావు. అరే ఇంత కలిసి చేస్తున్నాడు. ఇంద్ర ఆయన మొత్తం వీడియో తీయ రే మొత్తం వీడియో కావాలి. అరే ఇంద్ర ఏం చేస్తున్నావు అన్నా? లేవు బండి అన్నా. వాటర్ ఉన్నాయా? అరే కాల వాటర్ వేసుకో. వాటర్ వేసుకో తొందర. అరే కొన్ని వాటర్ రావు. వచ్చాడు మొత్తం ఇట్లా పడిపోయి ఉన్నాడు. మొత్తం ఎవరు ఉన్నారా? ఒక్కడే ఉన్నాడు, తాయి పడిపోయింది మొత్తం. సరే మెల్లదావు. అరే అన్న బండి తీరా. అరే బండి తీరా. చూస్తున్నావు అవలా పట్టుకో. హలో ఎప్పటి నుంచి ఉండే? నేను ఎప్పటి నుంచి తాగిండు? ఒక్కడే వచ్చింది అప్పటి నుంచి. ఇంకోరు ఉన్నారా? ఈయనే పట్టుకోడు కదా.
వీళ్ళతో పాటు ఇంకో రెండు వచ్చి రాని అదిగో పక్క ఇంటికాడ తీసుకొని వెళ్ళిపోదాం నాడు వెళ్ళారా ఇంటికాడ పోని మెల్ల ఏమైందన్నా అట్లా చేస్తున్నావు అరే వర్షం పడుతుందన్నా మొత్తం దానా ఎందుకట్లా చేస్తున్నావు మొత్తం అసలు ఏమైంది ఎట్లా తాగుతున్నావు ఏమంతో ఆయన ఒక్క నిమిషం మళ్ళీ మళ్ళీ ఎందుకు చదువుతున్నావు అన్న నేను వస్తా అన్నా ఏడికి వస్తావు ఏంది అన్నా అరే అరే కార్లో కూర్చో పోందా కార్ వస్తుందా అరే నేను వస్తా అన్న కార్లో కూర్చో దా కార్లో వస్తుందా దా కాకే అరే ఏం చూస్తున్నావే నువ్వు లేపు లేపు జర పట్టుకో నేను వస్తా నేను రాను వద్దు కార్ డోర్ ఓపెన్ చేయి కాడ కూర్చో కార్లో కూర్చో ముంగ డోర్ ఓపెన్ చేయి ఇట్లా కూర్చో నార్మల్ ఇట్లా కూర్చో అప్పుడు చేస్తే మేము వచ్చేవరకే మొత్తం సోయి దగ్గర అనుకోండి మీరు వెళ్ళి చేస్తే నేను లేచి వచ్చినట్టు ఉండాలి ఇప్పుడు నేను లేకపోదు అది వచ్చాక కట్టి చెప్పండి మరి ఎవరో వచ్చారు ఓడుతుంది ఆయన అన్న నీతోనే మాట్లాడేది ఎవరుతుంది ఆయన ఒక్కనివే ఒక్కని పెట్టలేదు ఆయన ఒక్కని దాగా నాకు తెలిసి నీకు అర్థమైంది కానీ ఎవరుతుంది ఆయన చెప్పు సొల్లు మూతి అంతా ఎట్లా కారుతుంది చూసినావు అంతా మొత్తం ఏం చేస్తున్నావు ఏమో ఇప్పుడు వచ్చినావు సాగర్ ఫోన్ చేసి వచ్చినా నేను ఇప్పుడు ఓకేనా నువ్వు అరే ఏందన్నా మనం ఏం చేస్తున్నాము వీడియో పెట్టుకొని వచ్చినా 10 మంది చూస్తున్నారు ఇప్పటికైనా హోస్ట్లోకి వస్తావా నువ్వు రావా మన వాళ్ళందరికీ చూపిస్తున్నా నీ కథలు ఏందో నువ్వు ఎంత తమాషా చేస్తున్నావు ప్రతి ఒక్కరు చూస్తున్నాడు ఇప్పుడు అది చూసిన తర్వాత కూడా నువ్వు ఇట్లనే తమాషా చేసినావు అనుకో అసలుకే మంచిగా కూడా చెప్తున్నా నేను ప్రతిసారి నువ్వు నేర్పించిన నాకు అలవాటు ఇది అందరు తెలియాలి కదా మన వాళ్ళందరికీ నేను ఉన్న సిచ్యువేషన్ లా నువ్వు వీడియో ఆయన ఎప్పుడు అప్పుడు ఎప్పుడు లేదు ఆయన వచ్చాడ వీడియోలు పెట్టే సిచ్యువేషన్ ఇది దాకా తీసుకొచ్చా అలా కారకం ఎందుకు చెప్తున్నావు ఏమైంది ఓకేనా నువ్వు నేనేం అవుట్ ఏం కాలేదు కరెక్ట్ గానే ఉన్నా అన్న ఇక్కడ కూర్చో నార్మల్ ఓకేనా నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు నాకు ఒకటి చెప్పు ఫస్ట్ నన్ను ఎందుకు అట్లా ఇట్లా తాగినప్పుడు వీడియో ఎందుకు తీస్తున్నావు ఎవరు తెలియాలి కదా లైక్ నువ్వు తాగుతావు అని నేను తాగుతాను నువ్వు మంచోడు అనుకుంటారు కానీ తెలియాలి కదా లైక్ నువ్వు ఎందుకు తాగుతున్నావు నేను చెడ్డ నీ చెడ్డం అనేది తెలవాలి నువ్వు తాగుతావు అనేది తెలవాలి నీ బాధ ఏందో తెలవాలి నీ మంచి ఏందో కూడా తెలవాలి నువ్వు బాధపడే దాంట్లో ఎంత మంచి ఉందో కూడా అలా తెలవాలి అందుకని నేను పెట్టినా కరెక్టే కానీ ఎందుకు చెప్పు ఇవన్నీ ఎందుకంటే తప్పేముంది నీ బాధ ఏందో తెలవాలి కదా మనం నువ్వు ఎందుకు తాగబడ్డావు మనం మాట్లాడుకుందాం విజయ్ మన ఇద్దరం మాట్లాడుకుందాం ఇస్తుంటే ప్లేస్లల్లా ఈ రాత్రిలో పోలీసు వాళ్ళు వస్తే ఏంది ఇటువంటి ప్లేస్లలో రాత్రిలో పూట పోలీసు వాళ్ళు ఆడి వస్తే ఎట్లా వాళ్ళు వస్తే వేసుకొని వెళ్ళిపోయారు అనుకో ఎవడు బాధ్యత దానికి ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అన్న కొంచెం అన్న చెప్తున్నా అంటే ఏదైనా ఉంటే మనం మాట్లాడదాం మనమే ఏం మాట్లాడుతూ తెలియాలి మనం మాట్లాడినా వీడియో పెడతా నా బాధ ఏందో మనం మాట్లాడిన వీడియో పెడతా నువ్వు ఆయన కూడా వీడియో పెడతా నేను దాని పెట్టి నువ్వు అడుగు విజయ్ నేను చెప్తా వీడియో దగ్గర చెప్పు మనలో చెప్పు నీ బాధ తెలియాలి చెప్పు నేను నీకు చెప్తాను కదా వీడియోలో ఏం అర్థమవుతుంది వీడియోలో కాదు 24 గంటలు ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు 24 గంటలు నన్ను చూస్తారా ఎవరు నన్ను చూస్తారా నువ్వు నిన్ను చూడకుండా కానీ నువ్వేందో వాళ్ళకి తెలుసు నేను తెలుసు మరి అది చాలు కదా కరెక్టే కానీ ఇప్పుడు ఇట్లా చూసి ఏంది చెప్పు ఇది ఏమైంది ఇప్పుడు నువ్వు
నువ్వు తాయి రోడ్ల మీద పడిపోయినావు అంటే నేనేం పడిపోలే అట్లా. నువ్వు పడిపోయినట్టే నేను పడిపోయినట్టే. నేను అట్లా కొంచెము అనిపించి అట్లా ఒరిగిన అంతే. ఏడొరుతావు ఆడరా కంకరాయిల మీద అన్న ఒరిగేది. మనకి ఇల్లు లేదా? నా ఇల్లు ఇండే కదా. నా ఇల్లు నుంచి ఎంతసేపు 10 నిమిషాలు రావచ్చు కదా మన ఇంటికాడికి. ఇంకో ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్ వస్తుంది. ఇది నా టైం, నాకు ఈ సిచ్యువేషన్. పీకల మీద వరకు తాగుడెందుకు, ఇట్లా కక్కుడెందుకు, ఏం చేస్తున్నావు ఇప్పుడు ప్రజెంట్? ఇది నా టైం నడుస్తుంది ఇట్లా. ఏం టైం నడుస్తుంది అసలు? నీ ప్రాబ్లం ఏంది చెప్పవా ఫస్ట్? ఏమైందని చెప్పేసి ఇంత కథలు పడుతున్నావు? ఈ తమాషా నాకు అర్థం కాదు. మొన్న తీసినావు కదా విజయ్, మొన్న ఇజ్జత్ తీసినావు, సరిపోదా? నేను ఇజ్జత్ తీసిన? ఏం తీసినా? ఏమి ఇజ్జత్ తీసినా? నేను ఏం తీసినావు? చెప్పన్నా. ఏం తీసినావు నీకు తెలియదా? ఏం తీసినా అదే చెప్పు. మనల్ని కూడా చూస్తున్నా, చెప్పు ఏం తీసినా. ఇప్పుడు నేను అప్పు చేసినా, అది 2,50,000 అప్పు చేసినావు. ఎట్లాంటి పరిస్థితుల్లో చేసినా, ఏం చేసినా నాకు తెలుసు. నీకు తెలుసు, నాకు తెలియదు కదా. నాకు తెలుసు, నీకు తెలుసు, నాకు తెలియదు కదా. నేను నీ మీదకి ఏం తీసుకురాలే. ఆ అప్పు నేను తీర్చడం నా తప్ప? నేను తప్పనట్లే. ఇప్పుడు నువ్వు అదే అంటున్నావు కదా, మొన్న ఏం చేసినావు అని చెప్పేసి అన్నావు కదా. నువ్వు నాకు చేసినావు, మంచిగా చేసినావు, కానీ ఆడ నువ్వు వీడియో పెట్టాల్సిన అవసరం ఏముండే అంటున్నా. ఏడా పైసలు ఇచ్చినప్పుడు ఏదైనా సార్ మనకు తెలియాలి. వీడియో పెట్టు అంటారు కదా. ఇవాళ నేను వాంటెడ్లీ నేను కావాలని ఆయన గురించి చెప్దామని చెప్పి నేను వీడియో పెట్టిన. ఎస్ఎన్ రోడ్ చెప్దామని చెప్పేసి పైసలు బయట అప్పు చేసిండు. ఎంత? 2,50,000 అప్పు చేసిండు. అరే చక్కగా మాట్లాడరే, మంచిగా ఉండని చెప్తున్నా నేను. చక్కగా మాట్లాడు. మనం 10-15 రోజులు అవుతుంది మరి నాకు ఫోన్ లిఫ్ట్ చేయకుండా. పైసలు అడిగినావు, 10 రోజులు ఫోన్ లిఫ్ట్ చేయలేవు. వీడియోకి ఎందుకు రాలని చెప్పి వాళ్ళందరూ నన్ను క్వశ్చన్ చేసారు. వాళ్ళకి తెలియదు కదా నువ్వు ఎందుకు వస్తలేవు. ఫోనే కాదు, నేను ఎవ్వరు ఫోన్ లిఫ్ట్ సంబంధం లేదన్న, నాతో మాత్రం నాకు సంబంధం. అందరిలో నేను కాదు అని నేను ఒప్పుకుంటా. అది అందరితో నన్ను ఓడుస్తున్నావు అంటే ఇక నేను వేస్ట్ అన్న. ఇక నీ దృష్టిలో నేను వేస్ట్ అర్థం కదా. మొన్న ఎట్లా వచ్చినావు ఇంటికి? మొన్న కూడా అట్లనే వస్తే అయిపోతుండే కదా. అంతకుముందు కూడా నేను నీ ఫోన్ ఎత్తినప్పుడు నువ్వు అట్లనే వస్తే అయిపోతుండే. ఎట్లా? నేను పైసలు ఇచ్చేసి ఆ పేపర్ తీసుకొని డైరెక్ట్ ఆంటీ దగ్గరకు వచ్చిన. ఇది నీ కొడుకు చేసిన బాగోతామని చెప్పనీకి వచ్చినా, లేకపోతే నేను ఎందుకు వస్తా? 2,50,000 అప్పు చేసిండు బయట. 2,50,000 దేనికంటారు? 2,50,000 తీసుకోయాడు. ఎవరైతే ఉన్నాడో అది అంటాడు. ఆ దగ్గర పోయేసి పైసలు అని చేతిలో పెట్టేసి నీ కొడుకు చేసిన సంతకం ప్రామిసరీ నోటికి పోయింది. ఎందుకు వస్తా చెప్పవా? ఫోన్ చేసిన ఎన్నిసార్లు ఫోన్ చేస్తా లేపవు. వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి అడుకోవాల్సి వస్తుంది. ఏడున్నారా నాయన అంటే నాకు తెలియదు అంటారు. నేను 2,50,000 అప్పు మా అమ్మకి చెప్పినా. ఊరికి మా అమ్మకి చెప్పినా? చెప్పలేవు. మరి చెప్పనప్పుడు నువ్వు కూడా దాన్ని అట్లనే దాచాలా వద్దా? నేను దాచాలే, కానీ అది దాచేదానికి మించిపోతుంది. ఇప్పుడు 2,50,000 పోయి రేపు 5,00,000 అయితే రేపు ఓడి బాధ్యుడు. నేను 24 గంటలు నీతో ఉండా, రేపు ఆంటీ నీతో ఉంటుంది కాబట్టి ఆంటీ నేను చెప్పిన ఆంటీ ఇట్లాంటి 2,50,000తో నువ్వు అయిపోయింది, నేను ఉంటలేను. రేపు మళ్ళీ 2,50,000 కాస్తా మళ్ళీ 5,00,000 అయితే మీరు దగ్గర నుండి చూసుకోండి, ఏం చేస్తున్నా చూసుకోమని చెప్పిన నేను. ఆంటీ తప్పేముంది? చెప్పండి, నేను ఏం చెయ్య. కాకపోతే ఒకరికి మంచి చేద్దామని నమ్మి మధ్యలో పోయినందుకు లేరంటూ నమ్మితే మంచిదిలే. నాకు అది అప్పయింది. నా తప్ప? నువ్వు అప్పు చేసినావు నా తప్ప? అప్పు తీసుకోవడం నా తప్ప? మరి నేను చేసిన తప్పేంది? తప్పు నాది, నీదేం లేదు. నేను నన్ను ఎందుకు అంటున్నావు? ఇప్పుడు తాయి పడిపోవాల్సిన అవసరం ఏముంది? అంత బాధ ఏమొచ్చింది నీకు? నా లైఫ్ లో నేను ఒక మనిషిని నమ్మి మోసపోతానే నిన్ను తప్పించి నేను ఇంకొకరిని ఎవ్వరిని నేను నా లైఫ్ లోకి తీసుకోలేదు. మరి ఇంకేంది? మరి నేను ఉన్నప్పుడు మరి నేను ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఎందుకు ఉంటావు నువ్వు? నాకు ఈ ఆడోడో వచ్చి ఈ హంగామా చేసి నా పిల్ల అది ఇది అనే వరకు నా మనసు కొంచెం ఖరాబ్ అయింది విజయ్. ఆ పిల్ల కావాలన్న ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలుసు. ఎందుకు ఏడుస్తున్నారు నాయన? నాకు ఆ పిల్ల కావాలన్నా. ఏంది భయ్యా ఏడికని ఎవరు లేని నాకు నా ప్రేమే తోడనుకున్నా. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? అగో ఆ పిల్ల లవ్ చేసినట్టు, వాళ్ళు లవ్ చేసినట్టు వాడు వచ్చి చెప్తున్నారు. అన్న పెళ్లి కాకముందే వాడు వచ్చి చెప్పి పెళ్ళి అయిన తర్వాత చెప్తే ఇంకా రోడ్ల మీద పడుతుండే మనం ఇంకా గలీజ్ అయిపోతుండే. వాడు ఇప్పుడు వచ్చే మంచి పని అయింది మనకి.
నీకు అదెందుకు అర్థమైంది? అన్ని పాజిటివ్గా ఆలోచించన్నా, నెగిటివ్ ఆలోచించి ఇట్లా నువ్వు నెగిటివ్ అయిపోయి రోడ్ల మీద తాయి పడిపోవడం ఎందుకు చెప్పు? ఒక మాట నువ్వు చెప్పు, రోడ్ల మీద తాయి పడిపోవడం ఎందుకు చెప్పు? అంటే అలా తప్ప మనకి మన మంచిగా అనుకోవాలి కదా అన్నీ. ఆహా, ఇన్ని రోజులు కొంచెం మౌనమా ఓ మౌనమా మాటలేదుగా అంటే పెంచుకున్నాను కదా నేను కూడా, నాకు కూడా అన్న బాధ ప్రేమ అనేది నువ్వు పెంచుకున్నావు నేను కాదు అంటలేదు, బాధ అనేది ఉంటుంది. ఒక అమ్మాయికి లైఫ్ ఇద్దామని చెప్పేసి నువ్వు యాక్సెప్ట్ చేసినావు, దాన్ని నేను ఫోర్స్ చేయడం వల్ల నువ్వు యాక్సెప్ట్ చేసినావు. ఆంటీ తీసుకొని వచ్చిన సంబంధం వల్ల నువ్వు యాక్సెప్ట్ చేసినావు. నన్ను బాధ పెడితే బాగుంటుందయ్యా నీకు పుణ్యం. నన్ను బాధ పెట్టడానికే వచ్చినావు నువ్వు. ఇంకెన్ని రోజులు ఇట్లా నీకు ఎన్ని సంవత్సరాలు నువ్వు చేసుకో తొందరగా. నేను నీకు ఒకటి అడుగుతున్నా, ఇప్పుడు నేను ఆ పిల్లని చేసుకుంటే నీకు అంటే నా 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 లైఫ్లోకి ఆ పిల్ల వస్తే నాకు ఓకే నా పిల్ల? ఓకే నీకా? ఆ, ఒక మంచి పిల్లకి ఆమె జీవితాంతం లైఫ్ ఇచ్చినప్పుడు అవుతావు. మేము కాదంటలేదు దానికి, నువ్వు అంతా డీప్గా వెళ్ళిపోయి లవ్ చేసి ఆమె కాదనుకొని వెళ్ళిపోతాను. మనం ఏం చేస్తావు? నువ్వు దానికి ఏడ్చుడు ఎందుకు? నా ప్రేమ కథకు నేనే కదా విలను నా రాత నాది. నాకు కొంచెం బాధ ఉంది అంతే. అరే బాధ అనేది ఉంటుంది అన్న, ఇట్లా తాయి పడిపోవడం కరెక్ట్ కాదన్న. మనం ఏం చెప్తాం 10 మందికి చెప్పు ఇట్లా తాయి పడిపోతే? 10 మందికి మనం ఏం చెప్పాల్సి వస్తుంది? ఏం చెప్తున్నాం మనం ఇప్పుడు సొసైటీకి? బాధ ఉంది కాబట్టి ఆయన అన్న బాధ అందరికి నాకు తెలుసు, అంటే ఇది కరెక్ట్ కాదని రాక ఒక సంబంధం వచ్చింది అంటే అది కూడా నువ్వు యాక్సెప్ట్ చేసినావు, దగ్గర వరకు వచ్చింది. దట్టు ఆ పిల్ల ఎట్లుందో ఆ మొక్కం కూడా చూడకుండా మేము చెప్పిందని నువ్వు యాక్సెప్ట్ చేసావు నీ మంచితనంతో. కానీ ఆ పిల్ల అదృష్టం లేదన్న, మనం ఏం చేస్తాం? ఆ పిల్లకి అదృష్టం లేదు, నిన్ను దక్కడం ఆ పిల్లకి అదృష్టం లేదు, రాసలేదు ఆ పిల్లకి. నేను గెలిచిన ఒంటరిగా నిలిచానే. ఇంతటితో ఆపేసుకుంటే మనం అయిపోతుంది కదా, నీ మంచికే కదా. ఇంకా పెళ్ళి కాకముందే ఇవన్నీ తెలిసినాయి కాబట్టి మనం మంచిగా అనుకోవాలి. అదే పెళ్ళైన తర్వాత తెలిసి ఉంటే ఏం చేస్తుండే? ఒక మాట, పెళ్ళైన తర్వాత తెలిసి ఏం చేస్తుండే చెప్పు? అప్పుడు ఇంకా ఘోరం కదా, అప్పుడు ఇంకా డివోర్స్ అవి ఇవన్నీ అవుతాయి, ఇంకా గలీజ్ కదా అది. ఇప్పుడు తెలిసింది కాబట్టి మన మంచిగా అయింది కాబట్టి ఇంకా మనకు మంచిగా. ఇంకా పాజిటివ్గా ఆలోచించాను, ఏదైనా నెగిటివ్ ఎందుకు పోతున్నావు, నెగిటివ్ ఎందుకు ఆలోచిస్తున్నావు? బాధ అనేది ఉంది, నాకు అర్థమైపోయింది. నువ్వు ఇంతగా ఎవరు దాపించింది నీకు అసలుకి? ఎవరు దాపించింది నీకు? నువ్వు ఒక్కరిని కూర్చున్న మనిషి అయితే కాదు, ఒక్కరిని కూర్చొని దాగవు. నాకు చెప్పకుండా నా ఏరియాకి వచ్చేసి నువ్వు ఈడే తాగుతున్నావు నేను అసలుకే ఒప్పుకోను. ఎవడో దాపించింది నీకు, ఎవడో దాపించిండు? ఇగో విజయ్ చెప్తున్నా, నేను ముందు నుంచి మీకు చెప్తున్నా, నాకు పెళ్ళి వద్దు, నాకు ఇవన్నీ వద్దు. నేను నా పాస్టే నాకు నా మైండ్ ఇప్పటికీ నన్ను బతకనియది. అట్లాంటిది నువ్వు ఈ పెళ్ళిళ్ళు గిల్లులు ఇవన్నీ వద్దంటే ఆ పిల్లని ఎవరినో తీసుకొచ్చి మీరు నాతో చాలా అడ్జస్ట్. నాకు చాలా బాధ ఉంది. మనసు కంటుకున్నదో మల్లె పూల సెంటు మరక మరచిపోదామంటే గుర్తుకొస్తా ఉందని సురక. ఇంకోటి, నేను ఒక నలుగురికి ఏదైనా ఒకటి చెప్పాలనుకుంటూనే నేనే ఇట్లా చేస్తున్నా, రేపు వాళ్ళకి ఏం చెప్తాను చెప్పు? నేను అదే బాధపడుతున్నా. అప్పటి నుంచి నేను వచ్చేటప్పుడు కూడా మనోడిని అదే ఎప్పుడైనా వచ్చిన 10 మందికి చెప్పేటోడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు నాకు అర్థమవుతలేదు. ఆడికి పోయినాక మాట్లాడదామని చెప్పేసి నేను వచ్చినా. నేను వాళ్ళు చెప్పుకుంటూనే వచ్చిన. అసలు నీ బాధ ఎందుకు ఇంత అవుతుంది, అంత ఎందుకు తీసుకున్నావు? వదిలేసే వీడియోలు వద్దు, ఏమొద్దు, నాకు ఏదొద్దు, నన్ను ఇట్లా వీడియోలు వద్దు అంటే మళ్ళీ నువ్వు అదే మొన్న దాకా 10 రోజుల నుంచి రాలేవు, ఆడ 2,50,000 అప్పు చేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వీడియోలు వద్దు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాను అన్న? వీడియోలు చేస్తేనే వాటి నుంచి నువ్వు బయటకు వస్తావు అన్నా. నువ్వు ఇవే ఆలోచించుకుంటూ ఎట్లా ఇవే ఆలోచించుకుంటూ కూర్చొని ఇట్లా ఏడుస్తే పనులు కావన్నా. సెట్ కాలేకపోతున్నా. ఈ ప్రాబ్లంలన్నీ చూసుకొని నాకు మెంటల్గా నేను చాలా అదైపోయినా. చాలా అంటే చాలా బాధ ఉంది నాకు. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. ఏం బాధ ఉందో అంతగానం ఏం బాధపడుతున్నావు, దేనికోసం బాధపడుతున్నా నాకు అర్థమవుతలే. ఆ పిల్లకి వేరే అంటే ఇష్టం ఉంది, అది అయిపోయింది. ఇప్పుడు దాన్ని నువ్వు ఎందుకు ఇది చేస్తున్నావు? అన్నీ ఏదో జరిగినా మన మంచిగా అని చెప్పి నువ్వే అంటావు కదా, మరి ఇంకెందుకు బాధపడుతున్నావు? బాధ అనేది ఉంటుందన్నా, నేను కాదంటలేను. ఆ అమ్మాయి కూడా మనకు సెట్ అవుతలేదు, చాలు మనకు వద్దు. మనోళ్ళు కూడా చాలామంది కామెంట్లు కూడా అదే చెప్తున్నారు, అన్న అమ్మాయి సెట్ కాదు, అన్న అమ్మాయి సెట్ కాదు, వద్దు 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 అని చెప్పేసి. వాళ్ళ మాటగా రెస్పెక్ట్ ఇచ్చి మనం చేస్తున్నట్టు అవుతుంది కదా మనకి. తప్పేముంది విజయ్? నీ తప్పు ఉందని చెప్పేసి ఎవరు అంటలేరు, వాళ్ళందరూ తెలుసు నీ తప్పు లేదు అని చెప్పి. నీ తప్పు ఉందని ఎవరు మాట్లాడతలే, నీ తప్పు లేదాడ. ఎక్కి ఎక్కి ఆడవలేనే యదవ మగ పుట్ట
నీ తప్పు కాదు, తప్పు మొత్తం నీది కాదు, మాది తప్పు. నాది ఆంటీ ఇద్దరిది తప్పు, నీది తప్పు కాదు. ఎందుకు ఏడుస్తున్నావు? దా పోందా. ఉండని నన్ను వదిలేసి నేను నిన్ను వదిలి నేను ఎందుకుంటా? నాకు కొంచెం టైం పడుతుంది. టైం పడ్డా సరే ఇంట్లో కూర్చో, ఇంట్లో వండుకోవాలి. అర్థం చేసుకో విజయ్, దమ్ చేయకు. ఇంకో బీర్ తాగుతావా? ఇంకో తాగుతావా చెప్పు మరి. వద్దు నాకేం మరి ఏంది మరి నేను ఒక్క 2 రోజులు నాకు అన్న ఇగో ఇప్పటి వరకు చేయలేపలే, ఇప్పుడు చేయలేపేటట్టు చూసుకోకు. గమ్మున నాడు ఫస్ట్ కారెక్కు, ఇంటికి నాడు. చాలు. ఈ సోలో లైఫ్ లోన ఒక్క క్షణము ఎందుకొచ్చిందో ఇంత కాంతి వెళ్ళిపోను. కొట్టు విజయ్ కొట్టు. నువ్వే వద్దంటారు ఇంత. నువ్వు కొట్టినా నేను బాధపడే రకం కాదు. నువ్వు ఆ విషయం తెలుసు. నేను ఏమన్నాడు ఏమన్నా అదే వచ్చింది పర్సన్. ఏమన్నా అంటేనే కొట్టినా నా తప్పు ఉంటేనే కొడతావు, నా మంచి గురించే కొడతావు. నీ తప్పు లేదు, నాదే తప్పు లేదు. అరే ఏందన్నా ఏం చేస్తున్నావు పిచ్చోను వాళ్ళు? అరే ఇక్కడ లేపు. ఆగు నేను లేసా. ఎందుకు అట్లా చేస్తారు? లేసా నేను గలీజ్ చేస్తున్నావు అని నీకు అర్థమైతలే. ఈ వీడియో అయితే పెట్టకు విజయ్, నాకు మంచిగా కంపల్సరీ పెడతా నేను వీడియో. వద్దు విజయ్, కంపల్సరీ పెట్టు. నువ్వు ఏమని అర్థం చేసుకో విజయ్. అవన్నీ వద్దు విజయ్, గలీజ్గా ఉంటది. గలీజ్ ఏముంటది? నువ్వు కూర్చో. చేసినప్పుడు తాగినప్పుడు రోడ్ల మీద పట్టి బొర్లాడుతున్నప్పుడు తెలియదు. అరే ఎవడన్నా మనిషి అన్నోడు బాధ ఉన్నప్పుడు తాగడా విజయ్? తాగుతాడు. అన్ని చూపించుకుంటామా విజయ్ మనం కూడా? అలా చెప్పులు తీసుకో లోపలేసి.